హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ మేము నైట్ అంతా కూడా శ్రీకాకుళం దగ్గరికి వచ్చామన్నమాట. ఆమదాల వాస దగ్గరలో ఉన్నాము. నైట్ ఇక్కడే లాడ్జ్లో స్టే చేసి ఇప్పుడు శ్రీముఖలింగం అనే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము బావాళ్ళ కోసం. అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి వెంటనే బయలుదేరిపోయి విశాఖపట్నం వెళ్ళాలి. ఈవినింగ్ విశాఖపట్నంలో ఉండేలాగా ప్లానింగ్. చూద్దాం ఎలా ఉంటుంది ఇవాళ. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇది ఒక ఎంట్రన్స్ మాట, శ్రీముఖలింగం ఊర్లోకి ఎంట్రన్స్. ఇది కేజీ మనకు 200 మీటర్స్ ఉంటుంది అన్నమాట టెంపుల్. ఇదే శ్రీముఖలింగం టెంపుల్, ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీముఖలింగం టెంపుల్. చాలు ప్రజెంట్ అయితే ఇప్పుడు శ్రీముఖలింగం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. వాళ్ళ ఫ్యామిలీ, నేను వాళ్ళతో పాటు వచ్చాను. ఆ పెద్ద అబ్బాయి. మనకి ఆలయ ప్రాంగణంలో మొదటగా మనకి నందీశ్వరుడు వస్తుంది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కరెక్ట్గా మనకి. ఎందుకంటే శివాలయానికి ముందు ఖచ్చితంగా నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ నందీశ్వరుడు. ఇక్కడ చూస్తే మనకి యమ ప్రతిష్ఠ అని ఉంటుంది. యమేశ్వరుడి ఆలయం అన్నమాట ఇది. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుణ్ణి ప్రతిష్ఠించారు. ఇలా చూస్తే మనకు నైరుతి ప్రతిష్ట, నైరుతీశ్వరుడు. పురాతన శిల్పాలు, వారాహి పార్వతి అమ్మవారు. వరుణ ప్రతిష్ట, వరుణీశ్వరుడు. అలా పిల్లలు చెల్లి గుడి ఎంట్రన్స్ ఇది మెయిన్. చుట్టుపక్కల అంతా కూడా మనకి ఏంటంటే ఈశ్వరుడు సంబంధించినవి. ఇందులో రకరకాల ఈశ్వరుడు టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, అన్ని కూడా ఇక్కడ శిల్పాలు కానీ ఇవన్నీ పురాతన శిల్పాలు. దుండి గణపతులు ఇది.
సాక్షి గణపతి. గుడి చుట్టూరు అంతా కూడా మనకి అన్ని రకాలుగా ఉంటాయి వాటి మందిరాలు. అగ్నీశ్వరుడి ఆలయం ఇది. లోపల మనకి పాలాభిషేకం చేసిన పాలు కూడా ఇలా బయటకు వస్తుంటాయి ఇక్కడ నుంచి. చండీకేశ్వరుడు. ఇది గుడి లోపల ప్రాంగణం. ఇది మనకి 2000 సంవత్సరాల క్రితం నాటి స్థాపించిన టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఆ పురాతన ఎలా ఉందని తెలియడం కోసం ఆ గుడిని అలాగే ఉంచేశారు. ఎంతోమంది గ్రానైట్లు ఇస్తానన్నా వేరే రకాలుగా మార్పులు చేస్తానన్నా సరే ఒప్పుకోలేదు ఇక్కడ వారు. ఇలా ఉంటేనే తెలుస్తుంది దీన్ని పురాతనం అని చెప్పి దీన్ని ఇలాగే ఉంచేశారంట. ఇక్కడ పంతులు గారు చెప్పారు ఈ స్టోరీ అంతా కూడా. మొత్తం దర్శనాన్ని కంప్లీట్ చేస్తాము. ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరాలన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసి రెడీగా ఉన్నారు, వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు విశాఖపట్నంలో బాగా ఎంజాయ్ చేయడానికి. బోర్డు పెట్టారన్నమాట. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది మొత్తం ఇక్కడ వివరంగా పెట్టారు. ధ్వజస్తంభం